వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని కంకణం కట్టుకుంటుంది చామంతి. రోజా మాత్రం ఒక్కసారి కొల్హాపూర్ యువరాణిగా నన్ను ప్రకటిస్తే నేనంటే ఏంటి అన్నది చూపిస్తాను. ఈ 1000 కోట్ల ఆస్తి నాదవుతుంది. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంత కష్టాన్నైనా దిగమింగాలి. రోజా కూల్ కూల్ అని చెప్పి ఇక తనలో తను అనుకుంటూ ఉంటుంది. యువరాణి అయ్యే ముందు కొన్ని పరీక్షలు ఉంటాయని చెప్పి ఇక ఆస్థానం పెద్ద అంటారు కదా, మొదటి ఘట్టం ఇక చాలా చల్లటి నీళ్ళతో స్నానం చేయడం. అది ఎలాగోకలాగా గట్టెక్కుతుంది. ఇక చామంతి యువరాణి వారికి అప్పట్లో రాజావారు రాణివారి కొన్న చీరని అలంకరించుకోవాలి అని చెప్పడంతో చామంతి ఆ చీరకి దురదగుంటాకు మందు రాస్తూ ఉంటుంది. రోజా ఆ చీర కట్టుకొని ఇక అందరి ముందుకి వస్తుంది. ఆ చీర పైన నెమలి పింఛం ఉండడంతో అక్కడున్న రాజసంస్థానం ఆస్థానంలో ఉండేవారంతా రోజాని పొగుడుతూ ఆ నెమలి పింఛాన్ని గురించి చెప్తూ ఉంటారు. చామంతి అంటుంది, అంత మంచి చీర యువరానికి దక్కాలి. ఛ, నీకు దక్కింది. ఇంకసేపట్లో నువ్వు ఆ చీరని పక్కన పెట్టి నీ చీరని కట్టుకుంటావే. ఈ చామంతి అంటే ఏంటనుకున్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆ యువరాణి అప్పట్లో అన్నపూర్ణ అమ్మదేవి ఈ చీరని కట్టుకున్నారు. మళ్ళీ ఆ చీరని రోజా అమ్మగారు కట్టుకున్నారంటే నిజం చెప్పాలంటే ఎంత అదృష్టం ఉండాలో అనేలోపు అమ్మో నాకు ఈ చీర వద్దు వద్దు అని నాకు దురదలు వస్తున్నాయి అని చెప్పి రోజా పరుగున గగ్గోలు పెడుతూ రూమ్కి వెళ్ళి ఇక వేరే చీర కట్టుకుంటుంది. చూసావా, అమ్మగారి చీర రాణివారి చీర నువ్వు కట్టుకుంటావా? తగిన శాస్తి జరిగింది అనగానే, బాబు ఇప్పుడు ఎలా? రాణివారి చీర అనగానే, అయ్యో అపచారమమ్మా అని అంటూ ఉంటారు ఇక రాజ సంస్థానంలో పనిచేసిన వారు. ఈ అపచారాన్ని ఏం చేయాలి అనగానే, ఒక్కసారి ఇక్కడికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి అని అంటారు ఇక అక్కడున్నవారు. ఇక రమాదేవి అలాగే హర్షవర్ధన్ అందరూ, అయ్యో రోజా నీకు దిష్టి కూడా ఉంది. మనం గుడికి వెళ్ళి ఒకసారి అమ్మవారిని ఇక అర్చన అంతా చేసుకుంటే, దర్శనం చేసుకుంటే ఇక నీ దిష్టి అంతా పోతుంది అని అంటుంది రమాదేవి. దిష్టా పాడా, ఈ చామంతి ఏదో చేస్తుందనిపిస్తుంది. దానికి ఏమి ఇలాంటి అవసరం ఉండదే. నేను యువరాని కాని తెలుసు, కానీ ఇంత ఘోరంగా ఉన్నాయి చేయదు. పోనీలే గుడికి వెళ్దాము అని చెప్పి రోజా అలాగే అరుణ్ అలాగే రాజ సంస్థానంలో ఉండేవారంతా గుడికి బయలుదేరుతారు. చామంతి ప్రేమ్ కూడా కారులో గుడికి బయలుదేరుతారు. కానీ నెమలి పింఛం మాత్రం చామంతి కారు వెంటే వస్తూ ఉంటుంది. బాబు, ఈ నెమలి పింఛం నేను రాజావారి రాణివారి ఆస్థానంలో రాణిగారికి చాలా ఇష్టం. అలాంటి నెమలి పింఛం మననే వెంటాడుతూ వస్తుంది బాబు. ఏదో మనకి చెప్పాలనుకుంటుందనుకుంటా అనగానే, చా ఇలాంటివన్నీ నువ్వు నమ్ముతావు, నేను నీతో నమ్ముతాను. నిజంగా ఈ నెమలి పింఛానికి ఏదో శక్తి ఉంది అంటే ఆ శక్తిని మనం కూడా చూడొచ్చు కదా. పద, ఎటువైపు వెళ్తుందో అనగానే, బాబు గుడి వైపే వెళ్తుంది. రోజా అమ్మ కూడా గుడికే వచ్చారు కదా, ఏదో చెయ్యాలనుకుంటున్నారేమో అనగానే, అవును చామంతి, ఎందుకంటే ఆ ఉపేంద్రతో వదినగారు చేతులు కలిపి ఇంత ఆశ బోతుగా ఎలా మారిందో, కొన్ని 1000 కోట్ల సంపద తనది అని చెప్పి ఎలాగోకలాగా రాసుకోవాలనుకుంటుంది. యువరాణి కాని యువరాణి అవ్వాలనుకుంటుంది. అది తప్పు కదా చామంతి అని అంటారు. అందుకే కదా బాబు, న్యాయం గెలవాలని చెప్పి నేను మాత్రం ఈ ఊరు కంకణం కట్టుకుని వచ్చాను అనగానే, చామంతి నువ్వు చాలా న్యాయంగా అడుగులు వేస్తావు కదా అనగానే, బాబు మీరు తోడుంటే నేను ఎలాగైనా అడుగులేస్తాను కదా, రండి గుడి వచ్చింది అనేలోపు అక్కడ ఒక గుడి దగ్గర పిచ్చోడు కనిపిస్తాడు. కరెక్ట్గా నెమలిక ఆ పిచ్చివాని గిన్నెలో పడుతుంది. ఆ పిచ్చివాను ఆ నెమలి పింఛాన్ని చూసి ఒక్కసారిగా హడలిపోతూ ఉంటారు. ఇటువైపు రోజా హర్షవర్ధన్ ఫ్యామిలీ అంతా గుడికి చేరుకుంటారు. రోజాని ఉపేంద్రుని చూడగానే ఇక అక్కడున్న మతి స్థిమితం లేని ఆ వ్యక్తి కోపంతో ఊగిపోతూ, ఏయ్ మీరు గుళ్ళో అడుగు పెట్టద్దు, పాపాత్ములు మీరు, దుర్మార్గులు మీరు, రాజావారిని రాణివారిని చంపేసి ఇప్పుడు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారా? జరగదు జరగదు అని అంటారు. రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీడేంటి మతి స్థిమితం లేకపోయినా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని ఉపేంద్ర వైపు చూస్తారు. ఒరేయ్ మతి స్థిమితం లోనేడా, పక్కకెళ్ళు అనగానే, ఒరేయ్ నువ్వే కదరా నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది, మిమ్మల్ని ఆ భగవంతుడు వదలడు
ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటారు ఆ మతి స్థిమితం లేనివాడు. ఇక ఏంటి హర్ష ఇలా జరుగుతుంది అనగానే, ముందు ఆ మతి స్థిమితం లేనివాని మాటలు అనగానే, ఏంటి హర్ష ఇంట్లో పని వాళ్ళ మాటలు వినడమే కాదు, గుడిలో ఇలా ముష్టెత్తుకున్న వాళ్ళ మాటలు కూడా వింటావా? ముందు వాడిని పక్కకి వెళ్ళమని ఎవరిదైనా చెప్పు అని అంటుంది రామాదేవి. ఇక చామంతి ప్రేమ్, చూడండి మీరు పక్కకి రండి అనగానే, ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పి ఆ మతిస్థిమితం లేని వ్యక్తి చామంతిని ప్రేమ్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు దీనికి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఉండదు, ఎవరినైనా అల్లుకుపోతుంది అని అనుకుంటుంది రోజా. ఇక అతన్ని పక్కకి తీసుకుని వస్తారు. చామ్ ఇతను అనగానే, బాబు ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్దాం బాబు, ఎందుకంటే రాజ సంస్థానం గురించి ఇతనికి ప్రతి ఒక్క విషయం తెలిసినట్టు అనిపిస్తుంది అనగానే, అవును చామంతి, అసలైన యువరాణి ఎవరు అన్నది కూడా అతనికి తెలిసే అవకాశం ఉంటుంది అనగానే, హాయ్ హాయ్ హాయ్, అసలైన యువరాణి ఎవరో కాదు, ఇదిగో ఈవిడే, నీ పేరు నీ పేరు అని చెప్తూ ఉంటారు. చూసావా నువ్వు యువరాణి అంటున్నారు అనగానే, బాబు తనకి మతిస్థిమితం లేదు, ఖచ్చితంగా తనకి మనం నయం చేస్తే రాజ సంస్థానంలో ఉన్న రహస్యాలని బయటికి తీసుకురావచ్చు అని అంటుంది. అవును చామంతి, కానీ ఇప్పటికిప్పుడు అని అంటారు. బాబు మీరు పలానా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి అనగానే, సరే అంటారు. అంబులెన్స్ వస్తుంది. ఇక మతిస్థిమితం లేని వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి అతన్ని తీసుకువెళ్ళి ప్రేమ్ చామంతి వాళ్ళ అడ్రస్ ఇస్తారు. అతనికి మతిస్థిమితం రాగానే మాకు ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక అంబులెన్స్లో అతన్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. ఇటువైపు రోజాకి దైవ దర్శనం చేయించుకోవడానికి వచ్చిన రమాదేవి ఇక ఎక్కడ కనిపించకపోవడంతో ఇక లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అర్చనలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు. ఇటువైపు చామంతి మనసులో అనుకుంటుంది, ఎలా ఈ అక్క యువరాణి అని చెప్పి ఖచ్చితంగా తన మనసులో గట్టిగా అనుకుంటుంది. అది జరగకూడదు, నేనేం చేయాలి? నాన్నకి అసలు ఈ సంస్థానంలో యువరాణి ఎవరు, అలాగే ఇక్కడున్న ప్రతిదీ తెలుసు. నాన్నకి పెరల్ బెయిల్పైన బయటికి తీసుకొస్తే నాన్నకి కోపం ఎక్కువ, అక్కడి చంపేస్తాడు. ఎందుకంటే యువరాణి రాజావారి రాణివారికి అన్యాయం జరిగితే నాన్న చూడలేడు, అక్క ప్రాణాలు తీస్తాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి ఈ రాజసంస్థానం రహస్యాల్ని తెలిసే వ్యక్తి ఇంకెవరై ఉంటారు? అమ్మా అన్నపూర్ణాదేవి, రాజావారు రాణివారు ప్రతి ఏటా నీకు ఎన్నో ఉత్సవాలు జరిపించేవారు, కానీ వాళ్ళ వారసత్వమైన తన మనవరాలే ఎప్పటికైనా యువరాణి అని ఆ రాజావారి రాణివారి కోరిక. కానీ రోజా అక్క అసలైన యువరాణి కాదు, కానీ ఇప్పుడు యువరాణి కిరీటం కోసం ఇక్కడున్న ఆస్తుల కోసం ఆశపడుతుంది. నువ్వు ఖచ్చితంగా అది జరగకుండా ఆపమ్మా అని చెప్పి అమ్మవారిని మొక్కుతూ ఉంటుంది చామంతి. ఇటువైపు రోజా అనుకుంటుంది, యువరాణి అయ్యే క్షణాలు కొన్ని గంటలు మాత్రమే. ఇక చామంతి నువ్వేమీ చేయలేవే, ఎప్పుడు నా కాళ్ళని ఒత్తుతూ నా పని చేసే పనిదానివేగానే ఉండబోతున్నావు అని అనుకుంటుంది రోజా. ఇక గుడి దర్శనం పూర్తయ్యాక సాయంత్రం వేళ అతిరథ మహారథులు అంటే బయట ఉన్న రాజ సంస్థానం అంటే మనకి తెలియకుండా రాజస్థాన్, హర్యానా ఇలా అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాచరికపు రాజులని పిలిపిస్తారు ఉపేంద్ర. ఇక్కడ ఉన్న వాళ్ళైతే రోజాని గుర్తుపడతారని, అలాగే వాళ్ళందరి ముందు యువరాణి రోజా అని చెప్పి ప్రకటించిన తర్వాత కోట్ల ఆస్తులు రోజా చేతికి వస్తాయి. రోజా చేతికి రాగానే 40% వీలునామాలో రాసింది కాబట్టి తనకిస్తుంది. అందుకే నేను ఇంత భారీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నాకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కానీ రేపు రోజా ఖచ్చితంగా యువరాణి అయితే 40% అంటే నాకు కూడా ఒక 10,000 కోట్లు రాబోతున్నాయి అని చెప్పి ఉపేంద్ర డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారు రోజా విషయంలో. ఇక దగదగ మెరిసిపోతూ మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది రాజ సంస్థానం. రోజా అనుకుంటుంది, ఈరోజు నేను యువరాణ్ణి కాబోతున్నాను అనగానే, రోజా నా దిష్టి తగిలేటట్టుంది, కాబోయే యువరాణివి నువ్వు, కానీ ఆ రాజమణిహారం అనగానే, అత్తయ్య ఈ కోట ఈ యావదాస్తి మనదవుతుంది, ఆ రాజమణిహారం గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తారు అనగానే, పిచ్చిదానా ఇక్కడున్న 1,000 కోట్ల కూడా ఆ రాజమణిహారం ముందు దిగదుడిపే. ఎందుకంటే ఆ రాజమణిహారం యుగ యుగాల నుండి వస్తుందని నాకు రాజగురువు చెప్పారు. అందుకే అది నా ఇంట్లో ఉంది కాబట్టి ఒక పని మనిషిని నేను ఇప్పుడు
ఇలా అందలానికి ఎక్కాను. ఈ ఇంట్లో ప్రతిదీ నాకు తెలుసు. కానీ అని చెప్పి రమాదేవి తన ఫ్లాష్ బ్యాగ్ని గుర్తు చేసుకుంటూ, అమ్మో, ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాగ్లో ఈ రాజావారు రాణివారు విలన్స్, నేను హీరోయిన్ని అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి రమా ఆలోచిస్తున్నావు? నువ్వు యువరాణివని కలగంటున్నావా అని అంటారు హర్షవర్ధన్. ఏంటి హర్ష, మన కోడలు రోజా యువరాణి కదా, నేనెలా అవుతాను అనగానే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే అని అంటారు. అయ్యో మామయ్య గారు, నేను యువరాణి అయితే అత్తయ్య రాజమాత, అత్తయ్య అయినా అమ్మైనా తనే కదా అని అంటుంది. నా తల్లే, నిజంగా రోజా, ఇంతకు ముందు నువ్వంటే నాకు మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి. హ్యాపీగా ఉండండి ఉండండి, ఎందుకంటే ఇంకొన్ని క్షణాల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పి అనుకుంటుంది చామంతి. ఇక దగదగలాడుతున్న కళ్యాణ మండపంలోకి అడుగులు వేస్తూ వస్తుంది రోజా. అతిరథ మహారథులంతా రోజా పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రమాదేవి, హర్షవర్ధన్, అరుణ్ అయితే ఆనందపడిపోతూ ఉంటారు తన భార్య యువరాణి అని. ఇక చామంతి బాధపడుతూ ఉంటుంది. చామ్, ఏదైనా ఆపే అవకాశం లేదా చామ్? ఎందుకంటే అసలైన యువరాణికే కదా ఈ 1,000 కోట్ల ఆస్తులు చెందాలి. నీకు తెలుసు కదా, నిజం చెప్పొచ్చు కదా అనగానే, బాబు, నాకు కలలో వచ్చింది చెప్పాను, మీరు నమ్మారు. కానీ అసలైన యువరాణి రోజా అమ్మ కాదు. కానీ నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అనగానే, మనం వెళ్ళి నిజం చెప్దాం పదచాం అని అంటారు. బాబు, మన మాట ఎవరు నమ్ముతారు అని అంటుంది. చూడు చాం, నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టు, నిజం నిర్భయంగా చెప్దాము, పద వెళ్దాము అని అంటారు. వద్దు బాబు, ఖచ్చితంగా నేను దేవుణ్ణి నమ్ముతాను. అలాగే ఈ సంస్థానంలో రాజావారు రాణివారు ఇక్కడున్న ప్రజలకి చాలా చేశారు. ఎవరైనా ఒక్కరైనా వస్తే అక్కడి గుర్తుపడతారు. అలాగే అసలైన యువరానికి చెందవలసిన గుర్తింపు, ఆస్తులు ఇప్పుడు మోసపూరితంగా ఉన్న వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి దేవుడు చేస్తాడు. మీరేమీ కంగారు పడద్దు అనగానే, చామ్, నాకేంటో భయంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఎన్నో ఆశలతో ఇదిగో ఇక్కడున్న ఇంట్లో ఎంతమందికో తల్లో నాలుకయ్యావు, కానీ నిజం తెలిసినా చెప్పలేకపోతున్నావు అని అంటారు ప్రేమ్. ఇక శ్రీ 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 అన్నపూర్ణాదేవి అలాగే రాజాదిరాజా రాజేశ్వరరావు గారి ఏకైక కొడుకు, కోడలు, అలాగే కూతురు, అంటే ఏకైక కూతురు కొడుకుగా ఉన్న అన్నపూర్ణాదేవి అలాగే రాజాది రాజగారి ఒక కొడుకు ఒక కూతురు కుమారస్వామి అలాగే ఊర్మిళాదేవికి ఇక మొదటి సంతానంగా పుట్టిన యువరాణి రో అనేలోపు రోజా స్పృహ కోల్పోతుంది. ఒక్కసారిగా అక్కడున్న అనౌన్స్మెంట్ ఆగిపోయి రోజా గారు పడిపోయారు అని చెప్పి అనగానే హుటాహుటిన రోజాని అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక యువరాణి రోజా పట్టాభిషేకం ఆగిపోతుంది. చామంతి తన అనుకున్న కోరిక నెరవేరుతుంది. కానీ రోజాకేమైంది? ఎందుకు స్పృహ కోల్పోయింది? ఇది చామంతి ఏదైనా చేసిందా అంటే కాదు, రోజా ప్రెగ్నెంట్. ఇక టెన్షన్ పడుతూ హాస్పిటల్కి వచ్చిన అరుణ్, రమాదేవి, హర్షవర్ధన్కి డాక్టర్ చెప్తారు, అయ్యో, ఈ అమ్మాయి అంటే తను ప్రెగ్నెంట్, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు, తను ఇప్పుడు వీక్గా ఉన్నారు, సరిగా భోజనం చేయటం లేదనుకుంటా అని అంటారు డాక్టర్. ఇక రమాదేవి అలాగే అరుణ్కి చాలా సంతోషంగా ఉంటుంది. ఇటువైపు హర్షవర్ధన్ కూడా సంతోషపడతారు. ఇక చామంతి ప్రేమ్, ఏమైంది అయ్యగారు అనగానే, అమ్మ చామంతి, నా కోడలు రోజా ప్రెగ్నెంట్ అమ్మా, త్వరలో నాకు మనవడలు పుడతారు అనగానే, అక్క నువ్వు ప్రెగ్నెంటివా? అమ్మయ్యా, ఏదో ఒకటి అయ్యిందిలే అని చెప్పి, అయ్యో ఇప్పుడు మనం పట్టాభిషేకానికి వెళ్ళాలి కదండి. రోజా, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు నీ కడుపులో బిడ్డ ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేద్దురు అనగానే, పదన్నత్తయ్య అని చెప్పి కనీసం తను ప్రెగ్నెంట్ అన్న ఆనందం కూడా పడకుండా గబగబ స్టేజ్ దగ్గరికి వస్తుంది. ఇక చామంతి అనుకున్నట్టే రాజ సంస్థానంలో పనిచేస్తున్న అతని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు పట్టాభిషేకం ఆగిపోయింది కదా, మరి మళ్ళీ వాళ్ళు వస్తే చేస్తారా అనగానే, అంటే ముహూర్తం మళ్ళీ పెట్టించుకోవాలమ్మా అనగానే, చూడండి, పట్టాభిషేకంలో కళ్ళు తిరిగి పడిపోయారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అదే గడియ గంట రావాలని నాతో చిన్నప్పటి నుండి ఇంట్లో చెప్పిన అన్నపూర్ణాదేవి అలాగే తాతగారు చెప్పేవారు అనగానే, అవునా చామంతి, అలా అయితే రోజా అమ్మ ఉట్టి రోజా అమ్మకే
ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం జరగాలి, అదే పట్టాభిషేకం జరగాలని చెప్పి దానిలో రాసుంటే అలాగే కానిద్దామమ్మా అని అంటారు. ఇక రోజా వాళ్ళంతా పట్టాభిషేకానికి పైకి వస్తూ ఉంటుంది. అమ్మా, మీరు ఇప్పుడు తల్లి కాబోతున్నారు, అలాగే మీరు ఒక్కరే యువరాణిగా పట్టాభిషేకం పొందాలి. కడుపులో బిడ్డ ఉంటే అది మళ్ళీ నీ కడుపులో బిడ్డ యువరాణిగా అవుతుంది. మీరు ఒకవేళ యువరాణి అయ్యాక మీ కడుపులో అమ్మాయో అబ్బాయో ఇద్దరిలో ఎవరో ఒకరు యువరాజైనా అలాగే యువరాణినా అవ్వాలి. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి మీరు ఆ అర్హతను కోల్పోయారు. మళ్ళీ మీకు పిల్లలు కలిగాక వచ్చి పట్టాభిషేకం జరిపించుకోవాలి అని అనడంతో రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఉపేంద్ర కూడా షాక్ అవుతారు. చామంతి అనుకున్నది సాధించి హ్యాపీగా ప్రేమతో ఇక హైఫై కొట్టుకుంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.